శివరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా సాగాయి. శైవ క్షేత్రాలు విద్యుత్ దీపాల కాంతుల్లో దగదగా మెరిసిపోయాయి. ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ శివాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారే వరకు జాగారం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉత్తరవాహిని నదీ తీరంలో గంగాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పారవస్యం చెందారు. గంగానది పుష్కర గాథను పండితులు వివరించారు. విశాఖ దొండపర్తి శ్రీ ఎరుకమాంబ ఆలయం వద్ద వీధులన్నీ విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయాయి. స్వామివారి ఊరేగింపులో తప్పెటగుళ్లు, పోతురాజు, పులివేషాలు సందడి పెంచాయి. అల్లిపురంలోని వివిధ దేవాలయాల వద్ద శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేశారు. అమలాపురం బ్రహ్మకుమారి హార్మోని హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దేవస్థానంలో జ్యోతిని వెలిగించారు. 116 కిలోల ఆవు నెయ్యిని ఇందుకు వినియోగించారు. 7 రోజులకు పైగా ఈ జ్యోతి వెలగనుంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. మట్టితో చేసిన శివలింగానికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మిడ్వ్యాలీ అపార్ట్మెంట్ వాసులు శివలింగాన్ని వంకాయలు, ఐస్తో తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శివనామం జపిస్తూ రాత్రంతా జాగారం చేశారు. ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం జరిగింది. అంతకుముందు మహానందీశ్వరునికి గ్రామోత్సవం నిర్వహించారు. శివరాత్రి జాగరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందివాహన సేవ ఘనంగా జరిగింది. సోమస్కందమూర్తి నంది వాహనంపై దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, వృషభాల రాజసం, ధ్వజపటాలం స్వాగతం పలికాయి. జాగరణకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో లింగోద్భవ దర్శనానికి బారులు తీరారు.